ఎప్పుడు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే కొన్ని పాపముల వల్ల మనకు ఆయువు 100 ఏళ్ళు లేకుండా అయిపోతుంది. ఈ కలియుగంలో చాలా మందికి అనుమానం ఏంటంటే, ఎందుకంటే 100 ఏళ్ళు బతకట్లేదు, 50 ఏళ్లకో 25 ఏళ్లకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఎందుకు తెచ్చిపోతున్నాము అంటే ఇదే కారణం. తెలుసో తెలియకో అనేక రకాల అపరాధాలు చేస్తున్నారు. ఈ అపరాధాలలో ఏమైపోతుందన్నమాట, రోజు రోజుకి ఆయువు తొలగిపోతున్నది. ఈ తొలగిపోయిన ఆయువు తిరిగి రావాలంటే, ఈ అకాల మృత్యు తొలగాలంటే ఇదిగో అభిషేకముల వల్ల వచ్చేటటువంటి తీర్థములు ఆలయంలో సేకరించాలి. అప్పుడు అకాల మృత్యు తొలగిపోతుంది. రెండవది, కొన్ని రకాల వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులు మందులు వేసుకున్నా తక్కువ, అందుకని వాటికి కూడా ఈ తీర్థమే పరిహారం. ఆ మందు వేసుకుని ఈ తీర్థం తాగితే టక్కన ఏమవుతుందన్నమాట, ఈ మంత్రబలం కూడా దానికి తోడయ్యి దాని ద్వారా వ్యాధి తొలగుతుంది. సర్వ పాపాలని తొలగించుకుంటేనే మనకి రోగాలు కలుగుతాయి. ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్నారు. పూర్వజన్మలో చేసిన పాపమే ఈ జన్మలో రోగం రూపంలో పట్టుకుని పీడిస్తున్నది. ఇవాళ ఈ దగ్గులు కానీ, జలుబులు కానీ, అజీర్ణ వ్యాధులు కానీ, కుష్ఠాది రోగాలు కానీ, ఇవన్నీ మనం చేసుకున్న పాపాలే. ఇవన్నీ తీర్థం వల్ల కలుగుతాయి, అప్పుడు రోగాలు కలుగుతాయి. అందుకని ఎప్పుడు కూడా అకాల మరణం తొలగాలి అంటే పరబ్రహ్మ స్వరూపుడు అనుకోవాలి. ఆయన చెప్పినట్లు నడుచుకోగలిగితేనే ఆయన చేయించేటటువంటి పూజల వల్ల, ఆయన చేసే జపాల వల్ల నీకు సుఖం కలుగుతుంది. ఆయన మీద నమ్మకం లేదనుకోండి, మీరు నిజంగానే జపం చేస్తున్నారా, మీరు నిజంగానే హత్యలు చేస్తున్నారా, మంత్రం లోపల చేశారా, గొడుక్కుంటున్నారా అని అనుమానించినప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళడం? నీకు ఎవరి మీద నమ్ముకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళవయ్యా. కాబట్టి నమ్మకం లేకపోతే ఆయన చేసేదాని వల్ల ఏం ఉపయోగం లేదు. అందువల్ల ద్విజుడిని కూడా బాగా నమ్మాలి. దైవం మీద కూడా తెలియకి ఏదో ఒక ఇష్టదేవత ఉన్నది. నువ్వు గణపతిని నమ్ముతావు, రుద్రుడిని నమ్ముతావు, అమ్మవారిని నమ్ముతావు, ఇంకోదాన్ని నమ్ముతావు. ఆ నమ్మిన దేవతని ఆ అమ్మ రక్షిస్తుంది, అయ్య రక్షిస్తాడనేటటువంటి అచంచలమైన, దృఢమైన, కఠోరమైన విశ్వాసం పెట్టుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతావు, దైవం యొక్క అనుగ్రహం పొందుతావు. దైవం మీద కూడా నమ్మకం లేకపోతే తగిన ఫలితం ఉండదు. దైవజ్ఞే, జ్యోతిష్కుడి మీద కూడా అంతే. నీవు ఏ జ్యోతిష్కుడిని నమ్మావో ఆయన మీద కూడా ఎక్కువ విశ్వాసం ఉండాలి. ఆయన ముహూర్తం పెట్టాక, ఏమంటే పద్మాకర్ గారు ఆయన ముహూర్తం పెట్టారండి, ఆ ముహూర్తం బాగా పనిచేస్తుందా, మంచి ముహూర్తమేనా అని ఇంకొకటి అడిగామంటే ఆయన మీద నీకు నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు ఇంకెందుకు ఆయన దగ్గరికి వెళ్ళడం? ఒకసారి ముహూర్తం పెట్టించుకునే ముందే ఈతడు మనకి తగినవాడా లేదా అని ఆలోచించుకోవాలి.